మా ప్రభువా, మా రక్షక, మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కును మేము ఈ సమయంలో ధ్యానం చేయబోతుండగా మీరే సహాయం చేయండి. ఈ స్వస్థత పరిచర్య ఆదివారం రోజున ఫిబ్రవరి మాసం 2వ ఆదివారపు ఆరాధనలో దేవా, మేమందరము నీ సన్నిధిలో చేరాము. స్వస్థత అనేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వరమును మేమందరం కూడా పొందుకొని మా అనుదిన జీవితాలలో దీవించబడ్డానికి సహాయం చేయమని, కార్యం జరిగించమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి మీ సేవకుండినటువంటి నన్ను కొద్దిసేపు దేవా అలానే కూర్చోండి. కొన్ని మాటలను మా బిడ్డలతో నీ యొక్క వాక్యాన్ని పంచుకుని ఉండగా దేవా, నీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని రుచించగలిగేటువంటి గొప్ప కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంఘమా, ఈ సమయంలో ముందుగా దేవునికి నన్ను నేను సమర్పించుకుంటూ ఫిబ్రవరి మాసంలో ఈ 2వ ఆదివారం గడిచినటువంటి ఆదివారములన్నిటికంటే కొంచెం మరింత శక్తిని పుంజుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మీ మధ్యలో ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువు దయచేసినటువంటి ఈ యొక్క అనుభవాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి విచ్చేసినటువంటి ఆయన బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా 2 చేతులను జోడించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుకు వెళుతున్నాను. మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటి అని అంటే స్వస్థత. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఫిబ్రవరి మాసంలో 2వ ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి యొక్క ప్రమేయంతోనూ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క అనునయంతోనూ ఫిబ్రవరి మాసంలో 2వ ఆదివారము స్వస్థత పరిచర్య ఆదివారం. ఏ ఆదివారము? స్వస్థత పరిచర్య ఆదివారం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు స్థానికంగా ఉన్నటువంటి సంఘాలతో వారు సత్సంబంధాలను కలిగి మరి మేము హాస్పిటల్లో వైద్య సేవలను అందిస్తున్నాం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సేవలు మీ ద్వారా మరెక్కువగా ప్రజలకు అందించబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిశుద్ధ దినమును స్వస్థత పరిచర్య ఆదివారముగా వారు ఆచరించడానికి ప్రోత్సహించారు. కనుక మనము ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో 2వ ఆదివారము, ఈ ఆదివారము స్వస్థత పరిచర్య ఆదివారం. స్వస్థత అనేటువంటి పదం వినగానే మనందరికీ చాలా ఇష్టమైన పదం కదా. మనందరికీ ఇష్టమైన పదం, మనందరికీ ఇష్టమైన పదం స్వస్థత. నేను కూడా అంతే. ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి పూనుకుంటున్నప్పుడు నాకు తెలియనటువంటి ఒక విధమైనటువంటి ఆ జాయ్ఫుల్ మైండ్, ఒక సంతోషం తెలియనటువంటి రీతిగా నా హృదయంలో, నా మనసులో, నా దేహంలో చాలా ఎంతగానో నన్ను స్ఫురింపచేసింది. హిబ్రూలో రాఫా అంటే స్వస్థత. యెహోవా రాఫా అంటే అర్థం ఏంటి? స్వస్థపరచు యెహోవా, స్వస్థపరచు యెహోవా. యెహోవా రాఫా అంటే
నిర్గమాకాండము 15వ అధ్యాయము చివరి వచనాల్లో దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలతో దేవుడు ఐగుప్తీయులలో వారికి వచ్చినటువంటి రోగములలో మీకేది రానియను, నేను మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను అని అక్కడ జ్ఞాపకం చేసుకున్నారు ఆయన. నేను స్వస్థపరిచేటువంటి దేవుడను, స్వస్థపరిచేటువంటి దేవుడను. ఈరోజు ఈ స్వస్థపరిచేటువంటి పరిచర్య ఇది ఒక దీవెనకరమైనటువంటి పరిచర్యగా దేవుడు మనకి అనుగ్రహించాడు ఆయన. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మీరు 12వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ కొన్ని కృపావరాలు చూస్తాం. కృపావరాల్లో స్వస్థపరిచేటువంటి కృపావరాన్ని కూడా ఆయన ఈ స్వస్థతను పొందుపరిచి ఉంచాడు. 12వ అధ్యాయంలో ఈ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ మనం చూస్తూ ఉంటాం, కృపావరాల్ని. తొమ్మిదో వచనంలో మనము ఈ మాటను మనము చూస్తూ ఉంటాం, స్వస్థపరిచేటువంటి వరం. అంటే దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఆయన తను తాను కనుపరుచుకోవడం మాత్రమే కాదు, కానీ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి సంఘానికి కూడా దేవుడు ఏం కృపవరం ఇచ్చాడంటే తన సేవకులకు స్వస్థపరిచేటువంటి కృపావరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగే దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి, మత్తయి సువార్తలో మనందరికీ తెలుసు, మత్తయి సువార్తలో ఆయన తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు 4వ అధ్యాయము ఆయన 24వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని ఏం చేశాను? స్వస్థపరచను. తన కుమారుడైనటువంటి క్రీస్తు కూడా దేవుడు స్వస్థపరిచేటువంటి ఆ యొక్క గొప్ప శక్తిని ఆయన ప్రసాదించినట్లుగా లూకాసు వార్తలో మనము చూసినట్లయితే ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. లూకాసు వార్తలో నేను చాలా ఇష్టపడేటువంటి ఆ యొక్క ఆ మాటను దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తునకు 5వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూస్తే, రిఫరెన్స్ని చక్కగా మీరు నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క లేఖనాలను మీరు చక్కగా మీరు ధ్యానం చేసుకొని ప్రభువులో మీరు బలపడాలని దేవుని యొక్క సేవకునిగా మిమ్మలను ప్రోత్సహిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనంలో, ఒకనాడు ఆయన బోధించుచుండగా, చదువునానా, బోధించుచుండగా గలిలయ యోదయ ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూడి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి, అందరూ చెప్పాలి, హల్లెలూయా. మన ప్రభువునకు ఏ శక్తి ఉంది? కొన్నిసార్లు మనము మెడిసిన్ వేసుకోలేదు అనుకోండి, ఇవాళ మందు వేసుకోలేదండి, నీరసంగా ఉంది, ఈరోజు టిఫిన్ చేయలేదండి, ఎలాగుంది? నీరసంగా ఉంది,
ఈరోజు ఏమీ మేము తీసుకోలేదండి, నాకు ఎలాగుంది, నీరసంగా ఉంది. కానీ అలా కాదు, ఇక్కడ ప్రభు యొక్క ఆ యొక్క స్వస్థపరిచేటువంటి శక్తి అట ఆయనకు ఉండెను. అంటే స్వతహాగా దేవుడు ఆ శక్తిని కుమారుడైనటువంటి క్రీస్తునకు ఆయన ప్రసాదించి ఆ శక్తితో నింపి ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు ఏమి చెప్పాడంటే, యేసుక్రీస్తు వారట ఈ 6 అడుగుల ఆజానుబాహుడైనటువంటి ఆ యొక్క మూర్తిని ఆ యొక్క ప్రేమమూర్తిని ఆయన కంప్లీట్గా ఒక స్వస్థత అనేటువంటి ఆ యొక్క ప్రతిబింబముగా ఈ లోకానికి పంపించాడంట. అంటే నీవు నేను మనం అందరం కూడా ఆయన ద్వారా ఆయన దగ్గరకు వచ్చి, ఆయన చెంతకు వచ్చి, ఆయనలో ఉన్నటువంటి స్వస్థత శక్తిని, ఆ ప్రభావమును మనం ఏం చేయాలి, పొందుకోవాలి. అంతే. హల్లెలూయా. ఇది ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉండెను. దేవుడు స్వతహాగా ఆయనకి తన కుమారుడైనటువంటి క్రీస్తునకు ఆ శక్తిని ప్రసాదించాడు. మళ్ళా తిరిగి తన యొక్క ఆ యొక్క శిష్యులకు కూడా ఆయన ఆ యొక్క అధికారమును కూడా అదే ఇస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 17-18 వచనాలను మీరు చూసినట్లయితే, ఆయన తన శిష్యులైనటువంటి వారిని ఈ లోకానికి పంపిస్తూ అక్కడ నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, నమ్మని వారి వలన, నమ్మిన వారి వలన, అందరు చెప్పాలి, నమ్మిన వారి వలన, నమ్మని వారి వలన. నమ్మిన వారి వలన, నమ్మకపోతే కాదు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామముల దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు, పాములను, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు ఏం చేస్తారు? అబ్బాబాబా, చూసారా, దేవుడు తన సేవకులకు కూడా, తన శిష్యులకు కూడా దేవుడు ఆ స్వస్థత శక్తిని ఆయన ఇచ్చాడు. మన దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు. తన కుమారుడైనటువంటి క్రీస్తు స్వస్థ శక్తి కలిగినటువంటి వాడు. తాను ఏర్పరచుకున్నటువంటి శక్తులు ఆ యొక్క శిష్యులకు ఆయన ఈ స్వస్థపరిచేటువంటి అధికారాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తన దగ్గరకు వచ్చినటువంటి వారిని అందరినీ కూడా, సకల రోగులను ఆయన జీవించినటువంటి దినాలలో ఆయన ఏం చేశాడు? అందరినీ స్వస్థపరిచాడు. అంత మాత్రమే కదా, ఆయన ఆరోహణుడై వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను ఈ లోకంలో ఉంచాడు. ఆయన ఆదరణకర్తను ఉంచి ఆ యొక్క ఆదరణకర్త ద్వారా కృపావరములను దేవుడు ప్రసాదించాడు. ఆ కృపావరాల్లో అమూల్యమైనటువంటి కృపావరం ఏదంటే స్వస్థపరిచేటువంటి కృపావరం, స్వస్థవరం అనేటువంటి కృపావరాన్ని కూడా దేవుడిచ్చాడు. కనుక ఈనాడు ఈ స్వస్థత అనేటువంటి ఈ యొక్క రాఫా అనేటువంటి ఈ స్వస్థత అనేటువంటి పదం చాలా గొప్పది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. స్వస్థత ఎవరికి కావాలి? రోగికి కావాలి. ఇంతకు రోగులు ఎక్కడున్నారు? మేమే రోగులు అని మాట్లాడుతున్నారు. స్వస్థత ఎవరికి కావాలి? మీరు యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనాన్ని చక్కగా మీరు రిఫరెన్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఆ రిఫరెన్స్ని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయడం ద్వారా, నెమరు వేయడం ద్వారా మీరు ఇంటికి వెళ్ళి మీరు మరింత శక్తివంతులుగా, బలవంతులుగా మార్చబడ్డానికి, దేవుని యొక్క వాక్యములో మీరు రంగరించబడ్డానికి, ఇంకా మీరు
దేవుళ్ళ ఎదగడానికి వీలవుతుంది. చూడండి 24వ వచనం. అయితే యేసు ఆయన అందరినీ ఏం చేసినవాడు చెప్పాలి. ఆయన అందరినంటే చర్చికి వచ్చిన వాళ్ళే కాదు, చర్చికి రానోళ్ళు కూడా, చర్చి మానేసి వేరే వ్యాపకాలు పెట్టుకున్నటువంటి వాళ్ళను కూడా, లేకపోతే బలహీనతలో ఉన్న వాళ్ళని కూడా, అనారోగ్యతలో ఉన్న వాళ్ళని కూడా, లేకపోతే సమస్యల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, ఇరుకుల్లో ఉన్నటువంటి వాళ్ళని, గ్రీక్ భాషలో ఎయిడో అనే పదం వాడబడింది. ఎయిడో అంటే అర్థం ఏమిటంటే కంప్లీట్. హి న్యూ ఆయన కంప్లీట్గా ఆయన అందరినీ ఎరిగిన వాడు, అంతటిని ఎరిగినటువంటి వాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. ఇక సమస్తమును తేటగా బట్టబయలుగా కనిపిస్తుందట. సపోజ్ ఒకవేళ మనం ఏదైనా కనబడకుండా చేద్దాం అని అనుకున్నాం అనుకో, ఒకవేళ నేను ఎవరికి తెలియకుండా ఈ పని చేద్దాం అని అనుకున్నాం అనుకో, మనం చేయగలమా? ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే. ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ చేసేవాళ్ళు కానీ, కలిగిన వాళ్ళు, మోసం చేసేవాళ్ళు, లేకపోతే మనసులో ఇంకో ఆలోచన పెట్టుకొని పైకి ఇంకో విధంగా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు, ఒకవేళ బలహీనత కలిగిన వాళ్ళు, ఇబ్బందులు కలిగిన వాళ్ళు, ఇరుకులు కలిగిన వాళ్ళు, దీన్ని బట్టి ఆలోచించేయండి. ఆయన అందరినీ ఎయిడో అంటే అర్థం ఏమిటంటే, నీవు 139వ కీర్తనలో మీరు చదువుకుంటే, సముద్ర దిగంతములలో రెక్కలు అక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన అక్కడ ఉన్నాడట. ఆమెని ప్రజెన్స్ అక్కడ ఉన్నాడు. ఆయన వేకు రెక్కలు కట్టుకొని ఆయన ఎగురుతున్నప్పుడే అక్కడ ఉన్నాడు ఆయన. కనుక ఆయనకి తెలియనటువంటి మరుగైనటువంటి స్థలం ఏమీ లేదు. ఒకవేళ మీ దైవజనుడికి మీ గురించి తెలియకపోవచ్చు, మీ పాస్టర్ గారికి, మీ యొక్క గురువు గారికి, మీ ఆత్మీయ తండ్రికి మీరు వెనకాల ఒకవేళ ఎలా జీవిస్తున్నారో, రహస్యంగా మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకవేళ మీ గురించి ఒకవేళ తెలియకపోవచ్చు. కానీ మనమందరం విశ్వసించినటువంటి దేవుడు మనందరిని గురించి ఆయన ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. నీ గురించి తెలుసు, నీ వ్యాపారం గురించి తెలుసు, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి తెలుసు, నీ బిడ్డల గురించి తెలుసు, నీ గురించి తెలుసు, మన గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. బెంజమిన్ అయ్యగారిని గురించి తెలుసు, అందరు అయ్యగారుల గురించి తెలుసు, నాకంటే గొప్ప గొప్ప దైవజనులైనటువంటి వాళ్ళందరిని గురించి తెలుసు. ఎన్నిక లేని దీనాతి దీనులైనటువంటి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఆ దీన సేవకుల గురించి కూడా తెలుసు. ఆయన అందరినీ ఎరిగినవాడు, ఆయన అందరినీ ఎరిగిన. ఆ మాటలో చాలా బలం రాయబడి. ఇప్పుడు అందరినీ ఎరిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు. ఇక్కడ చూడండి, ప్రతివాడును తన నడినెత్తిని, అది అసలు దేవుని కృపలండి, నాకు బీపీలు లేవండి, షుగర్ లేవండి అనుకుంటున్నారు. ఈ మాటను నేను రిఫర్ చేసుకున్నాను చాలా. ప్రతివాడును తన నడినెత్తిని ఏం కలిగి ఉన్నాడు అంటే, బీపీ లేకపోవచ్చు నీకు, ఒకవేళ నీకు షుగర్ లేకపోవచ్చు, ఒకవేళ మోకాళ్ళ నొప్పులు లేకపోవచ్చు, ఒకవేళ బ్యాక్ పెయిన్ లేకపోవచ్చు, ఒకవేళ నీకు ఏ సిక్నెస్ ఒకవేళ నీ శరీరం లేకపోవచ్చు. నడినెత్తిని అంటే నడినెత్తిని పైన, హెడ్లో పైన ఏముంటుంది చెప్పండి, లోపల ఏముంటుంది ఇక్కడ? అసలు నిన్ను స్టీర్ చేసేది ఏంటంటే అదే, నిన్ను మానిటర్ చేసేది అదే.
అది లోపలుండి నిన్నేం చేస్తుంది? నిన్ను లోపలికి హృదయము నిండిన దానిని బట్టి నోరు మాటలు. నా బ్రెయిన్ ద్వారా ఈ యొక్క మాటలన్నింటినీ, మన క్రియలన్నింటినీ చూడడం, చెయ్యడం, వెళ్ళడం, ఈ క్రియలు ఇవన్నిటినీ ఈ బ్రెయిన్ ద్వారా ఏం చేస్తుంది? టోటల్ ఈ శరీరం అంతటిని ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ప్రతివాడును తన నడినెత్తిని ఏమి కలిగి ఉన్నాడు? పాపేచ్ఛలు, దురితేచ్ఛలు, పాపపు ఆలోచనలు. చదవండి అమ్మా, ఇప్పుడప్పుడు చదవండి. అక్కడ ప్రతివాడును తన నడినెత్తిని ఏమి కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడు. తర్వాత ప్రతివానికి ఉండే బలహీనమాయను. అరికాలు, చూడండి ఆ మాట చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనను ఏం లేదు. చెప్పండి, ఏమి లేదు. మరి ఇప్పుడు దీనిని బట్టి దేవుని కృపలండి ఏమి లేదండి అని చెప్తే నీలో, నాలో, మనలో ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఇప్పుడు దేవుని వాక్యం నమ్మాలా, నీ మాట వినాలా? నేను దేవుని వాక్యం కరెక్టా, నువ్వు కరెక్టా? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుని వాక్యం కరెక్టా, మీరు నేను మనం కరెక్టా? అదే పక్కన పడే నేను కరెక్ట్ అని అంటే, ఒకవేళ నీవు దేవుని యొక్క వాక్యాన్ని నేను మనం ఏం చేసిన వాళ్ళం అవుతున్నాం? తిరస్కరించిన. దేవుని వాక్యాన్ని తిరస్కరించడం అంటే ఎవరిని తిరస్కరించినట్లు? దేవుని తిరస్కరించినట్లే. ప్రతి వాడును, ప్రతి ఒక్కరు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేదు. ఒకవేళ బీపీ లేకపోవచ్చు, షుగర్ లేకపోవచ్చు, మోకాళ్ళ నొప్పి లేకపోతే ఇంకేదో ఉంది. దానికంటే ప్రమాదకరమైనటువంటిది ఏమిటి? దానికంటే ప్రమాదకరమైనటువంటిది పాపము. పాపరోగం ఉంది, పాపపు తలంపులు ఉన్నాయి. ఇవన్నీ దానిలో నుండే బయటకు వచ్చి మనిషిని, నిన్ను నన్ను మనలను ఏం చేస్తుందంటే అపవిత్రపరుస్తుంది. మార్కు సువార్తలో ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాటలు కనిపిస్తూ ఉంటాయి. కనుక ప్రియులారా, ఆయన అందరిని ఎరిగినవాడు. ఇప్పుడు నీ సమస్య ప్రభువుకు తెలుసు అంటారా, తెలియదు అంటారా? చెప్పండి, తెలుసా లేదా? ఇప్పుడు ఈ లేఖనాన్ని బట్టి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చివరి వచనం, ఆ యొక్క లేఖనాన్ని బట్టి, ఈ యొక్క యెషయా గ్రంథము 1వ అధ్యాయం 5-6 వచనాల లేఖనాలను బట్టి, ఇప్పుడు నీ విషయాలు, నా విషయాలు, మనందరి విషయాలు ఆయనకు తెలుసు అంటారా, తెలియదు అంటారా? ఒకవేళ నువ్వు ఎవరికి చెప్పుకోకపోవచ్చు. నీకున్న రోగం, అమ్మో వాళ్ళకి తెలిస్తే ఇంకేముంది, టౌన్ అయిపోద్ది అని ఎవరికి చెప్పుకోకుండా నువ్వు రహస్యంగా ఉండొచ్చు. కానీ ప్రభువుకు తెలుసు అంటారా, తెలియదు అంటారా? నీ వ్యాపారమును గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ యొక్క ఒకవేళ రహస్య సంబంధమైనటువంటి నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల గురించి, అన్నిటిని గురించి అన్ని దానిలో దాగి ఉన్నాయి. కనుక ఈ సమయంలో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఆయన అందరిని ఎరిగినవాడు. ఈరోజు కొరకైనటువంటి సువార్త పాఠ్యభాగం మనం, అంటే ఈ 2వ ఆదివారం కనుక సువార్త లేఖను మనం చదవలేదు. మనము ఆ యోహాను సువార్తలో 9వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళితే, గాస్పెల్ ఆఫ్ జాన్ 9th చాప్టర్. ఆయన మార్గమున పోవుచుండగా, ఎవరు ఆయన? పుట్టుకతోనే అతనికి ఏం లేవు? చెప్పండి, పుట్టుకతోనే ఏం లేవు? పుట్టుకతోనే అతడు కళ్ళు లేవు అతనికి. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీనని కన్నవారా అని ఆయనను పుట్టుగుడ్డివాడు పుట్టుకతోనే కన్నులు లేవు అతనికి. బై బర్త్. అతడు బ్లైండ్గా అతడు ఉంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, వీడైనను వీని కన్నవారైనను అతను పాపం చేయలేదు, వాళ్ళ మమ్మీ, వాళ్ళ కన్నటువంటి వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ కూడా
ఇతను గుడ్డివాడుగా పుట్టినందుకు ఒకవేళ అతను పాపం చేశాడని, వాళ్ళ అమ్మా నాన్న పాపం చేశాడని మీరు అనుకుంటున్నారా? కాదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు అనారోగ్యం కానీ, అస్వస్థత కానీ, బలహీనతలు కానీ ఎందుకు కలుగజేశారు అని అంటే, నీలో దేవుని యొక్క నామం మహింపరచబడ్డానికే ఆయన స్వస్థపరిచే దేవుడు. నీవు ఆయన ద్వారా ఆయన దగ్గరకు వచ్చి నీవు స్వస్థత పొందుకోవాలి, ఆ స్వస్థపరిచేటువంటి కృపావరాన్ని పొందుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి స్వస్థత శక్తిని మనం పొందుకోవాలి. దేవునికి నామం మహింపరచబడ్డానికే ఆ చిన్ని బలహీనత, ఆ పెద్ద బలహీనత, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏదైనా సరే ఆ బలహీనతనట దేవుడు తన మహిమ కొరకే దేవుడు మన దగ్గరకు రప్పించాడు, కానీ అది వేరొక విధంగా కానీ కాదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి ఏమంటే 4వ వచనం చూడండి, పగలున్నంత వరకు. ఈ మాట నోట్ చేసి పెట్టుకోండి, పగలున్నంత వరకు. ఏది ఉన్నంత వరకు? పగలు ఎంతకాలం ఉంటుంది అమ్మ? 24 గంటలు ఉంటుందా? పగలు ఎంతకాలం ఉంటుంది? రోజులో 12 గంటలు పగలు, 12 గంటలు. ఇక్కడ పగలు అంటే ఈ లోకంలో మనం ఉన్నంత వరకు, ప్రతిరోజు మనం ఏం చూస్తాం? వెలుగును చూస్తాం. పగలు ఉన్నంత వరకు, ఈ పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం ఏం చేయాలి? అది అసలు ఈనాడు మనుషులకు, నీవు గుడ్డివాడు కావచ్చు, ఒకవేళ కుంటివాడు కావచ్చు. ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగం నిర్గమకాండములో ప్రియులారా 4వ అధ్యాయంలో మోసెస్ని గురించి రాయబడి ఉంటుంది. అక్కడ మోసెస్ని దేవుడు ఇజ్రాయేలీయులు నడిపించడానికి మోసెస్ రా అని పిలుస్తాడు. పిలిస్తే ఆయన అంటాడు, నేను ఏ మాంద్యము కలిగిన వాడను? నోటి మాంద్యము కలిగిన వాడను. ఇంకా ఏ మాంద్యము? చూడండి అక్కడ నిర్గమకాండం 4వ అధ్యాయము, నాలుక మాంద్యము కలిగిన వాడిని, నోటి మాంద్యము కలిగినటువంటి వాడిని నేను మాంద్యం కలిగినటువంటి వాడిని. అది ఆ విషయం ప్రభువునకు తెలీదా? తెలుసంటారా తెలీదా? చెప్పండి, తెలుసంటారా తెలీదంటారా? మోషేకి మాంద్యం ఉన్న సంగతి ప్రభువునకు తెలుసా తెలీదా? చెప్పండి, చెప్పండి. నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్న సంగతి ప్రభువునకు తెలుసా తెలీదా? నీకు సర్జరీ అయిన సంగతి ప్రభువునకు తెలుసా తెలీదా? చెప్పండి. మీ కడుపులో గడ్డున్న సంగతి ప్రభువునకు ఉందా తెలీదా? తెలుసా తెలీదా? ఒకవేళ మోకాళ్ళ చెప్పులు అరిగిపోయిన సంగతి దేవునికి తెలుసా తెలీదా? లేకపోతే నీ వ్యాపారంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావు, అది ఆయనకి తెలుసంటారా తెలీదంటారా? చెప్పండి, తెలుసంటారా తెలీదంటారా? ఉద్యోగం లేని సంగతి ఆయనకి తెలుసంటారా తెలీదంటారా? ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. మోషే అంటున్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడినే అయ్యా. నేను మనమట పగలున్నంత వరకు మనమట ఆయన పంపిన వాని క్రియలు చేయాలంట మనం. అంటే దేవుడు ఈ లోకానికి బెంజమిన్ అయ్య గారినే కాదు పంపింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు ఆయన సృష్టించి తల్లి గర్భములో ఆయన సృష్టించి ఆయన పిండముగా రూపింపబడక మునిపే నీ ఎడల దేవుడు తన ప్లాన్ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఈ లోకానికి పంపించింది దేవుడు ఎందుకోసం అంటే, ఆయన పంపిన వాని క్రియలు నీవు చేయాలి, కానీ నీ పనులు చేసుకోవడానికి కాదు రబ్బాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పాలి. హల్లెలూయా. నీ పబ్బాలు గడుపుకోవడానికి కాదు చర్చికి వచ్చేది, లేకపోతే ఈ లోకంలో ఉన్నది. నీ ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవడానికి కాదు ఈ లోకంలో నీవు జీవించేది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
దేవుడు నిన్ను ఈ లోకములో ఏ పర్పస్ కోసం అయితే పంపించాడో ఆ పంపిన వాని యొక్క క్రియలను ప్రతి ఒక్కడు, బెంజమిన్ అయ్యగారు కావచ్చు, ఇంకొక అయ్యగారు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, నాయకురాండ్రు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి కూతురు, ప్రతి కుమారుడు, ప్రతి మనవడు, ప్రతి మనవరాలు, ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి ఈ లోకములో ఆయన పంపిన వారి క్రియలు చేయడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, కానీ నీ వ్యక్తిగతమైనటువంటి క్రియలు చేసుకోవడానికి కాదు. దేవుడు నిన్ను 20 ఏళ్ళు ఉంచాడా, 30 ఏళ్ళు ఉంచాడా, 50 ఏళ్ళు ఉంచాడా? గుడ్డివాడిగా ఉంచితే గుడ్డివాడిగా వాడబడాలి, కుంటివాడిగా ఉంచితే కుంటివాడిగా వాడబడాలి, నత్తివాడిగా ఉంచితే నత్తివాడిగా వాడబడాలి. ఒకవేళ సేవకుడిగా నన్ను ఉంచితే సేవకుడిగా వాడబడాలి, ఒకవేళ సంఘ నాయకుడిగా ఉంచితే నాయకుడిగా వాడబడాలి, నాయకురాలుగా ఉంచితే నాయకురాలుగా వాడబడాలి, విశ్వాసగా ఉంచితే విశ్వాసగా వాడబడాలి. ఒకవేళ ఎందుకు పనికిరానటువంటి, ఒకవేళ విద్యాధికునిగా కాకపోతే విద్య లేని పామరుడిగా ఉంచితే విద్య లేని పామరుడిగా వాడబడాలి, ఒకవేళ బిజినెస్ మ్యాగ్నెట్గా ఉంచితే బిజినెస్ మ్యాన్గా వాడబడాలి, ఒకవేళ ఎంప్లాయీగా ఉంచితే ఎంప్లాయీగా ఉంటూ దేవుని కొరకు వాడబడాలి, రాజకీయ నాయకునిగా ఉంచితే రాజకీయ నాయకునిగా ఉంటూ నీవు నేను మనమందరం ఎవరిని క్రియలు చేయాలి చెప్పండి? రాజకీయ నాయకుడైనా, ఒకవేళ వ్యాపారస్తుడైనా, ఒకవేళ విశ్వాసం ఎవరైనా సరే మీరు నేను మనము ఆయన పంపిన వాని క్రియలు చేయాలి. ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. మీరు నేను మనము దేవుని పని చేస్తున్నామా? చర్చికి వచ్చిన దగ్గర నుండి మన స్వార్థం చూసుకుంటాం. పట్టుమని ఇక్కడ దేవుని సంధికి వచ్చి ఒక 2 గంటలు గడపం. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మన స్వార్థం గురించి ఆలోచన చేస్తాం. 24 గంటలు ఇంటి దగ్గర స్వార్థపు ఆలోచనలే. ప్రతి వాడును తన నడినెత్తిని ఏం కలిగి ఉన్నాడు? వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ముందు నీ సంగతి ఏంటి తెలుసుకో. ఆ చర్చిలో ఇది జరిగింది, ఆ పాస్టర్ గారికి ఇది జరిగింది, ఆ బెజ్జంలో ఇది ఉంది, ఆ బెజ్జాల సంగతి నీకెందుకు? ఆ యొక్క కన్నాల గురించి నీకెందుకు? ముందు నీ సంగతి తెలుసుకో. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పంపిన వాని క్రియలు చేయడానికి దేవుడు నిన్ను ఈ లోకానికి ఉంచాడు. నువ్వు ఆయన మహిమపరచాలి. నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్కి చెందిన దానమైనా సరే, నువ్వు చదువుకున్నవాడువా, నువ్వు గనుడువా, గనురాలువా, ఉన్నతుడువా, పేదరాలివా, లేకపోతే ఎవరైనా సరే, హూ ఎవర్ ఇట్ మే బి, మీరు నేను మనము దేవుని యొక్క క్రియలను ఏం చేయాలి? పంపిన వాని క్రియలను మీరు నేను మనము చేయాలి. పగలున్నంత వరకు చేయాలి. కానీ ఒక రోజున రాత్రి వస్తుంది. అంటే దీని అర్థం ఏమిటి? పోయిన ఆదివారం చెప్పాను, చీకటి వస్తుంది, పాతాళం వస్తుంది. చనిపోయిన తర్వాత అక్కడ ఆ పాతాళములోనికి వెళ్ళిన తర్వాత, అంధకారంలోనికి వెళ్ళిన తర్వాత నీవు నేను మనము ఆయన పంపిన క్రియలు చేయడానికి ఆస్కారం దొరుకుద్దా? ధనవంతుడు బీదలాజరు గురించి మనందరికీ తెలుసు. ఆ ధనవంతుడు, అయ్యా కొంచెం తండ్రివైన అబ్రహామా ఆయన పంపించయ్యా, కొంచెం నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, నా సోదరులు ఉన్నారు, ఇంకా నా సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తాను, అదేదో ఉన్నప్పుడు చేస్తే బాగుండేదిగా. ఉన్నప్పుడు ఆయన పడిన ఆయన యొక్క సోకులు చూడాలి. ఏంటంటే, నన్ను చూడు, నా సోకు చూడు, నన్ను చూడు, నా ఇల్లు చూడు, నా ఒళ్ళు చూడు. ఈవెన్ చర్చిలో కూడానండి కొన్నిసార్లు నేను ఆలోచన చేస్తూ ఉంటా, ఈ ప్రెమిసెస్లో ఇలాంటి బూత్ మాటలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఈవెన్ ఇక్కడ అందరిని హెచ్చరిస్తున్నా. ఈ ప్రెమిసెస్లో దేవుడు మనల్ని చూస్తున్నాడే, ఆయన అందరిని ఎరిగినవాడే, ఇది పరిశుద్ధ స్థలమే. ఇక్కడే ఆ భయం లేకపోతే ఇంక బయట ఏం భయం ఉంటుంది? ఇంక ఇంటి దగ్గర ఏం భయం ఉంటుంది? అరే దేవుని సేవకులు ఉన్నారే, ఇది చర్చే, ఈ కాంపౌండ్ ఇది, ఇక్కడే భయం లేకపోతే స్కూల్ టీచర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్ భయపడిపోతా ఉంటాడు, అవునా కదా? కానీ ఈనాడు సంఘాలలో దేవుని సేవకుడు అంటే
దేవుడు అంటే భయము లేనటువంటి మానవాళిగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే నిత్యము తిరుగుబాటు చేయి ప్రజలు అన్నాడు అక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. అవునా కదా? నిత్యము ఎల్లప్పుడూ తిరుగుబాటు చేయడమే. దేవుడు తిరుగుబాటు చేయడానికి కాదు. నేను పిల్లలను పెంచి ఏం చేశాను, నీ కొడుకు నీ మాట వినకపోతే నీకు ఎంత బాధ. నా కొడుకయ్యా, అయ్యా ఆమయ్యా కట్టేసేసిందయ్యా, ఇంట్లో రానివ్వట్లేదయ్యా, అయ్యా నా కూతురయ్యా పెళ్ళైన మొదలయ్యా మళ్ళీ ఇంటికేసి రాలేదయ్యా, ఆయన నువ్వు వెళ్తే ఒట్టు అన్నాడయ్యా, రావట్లేదయ్యా. అరే ఆఫ్టర్ ఆల్ 20 సంవత్సరాలు నువ్వు పెంచావో లేదో నీ బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నావే. దేవుడు నిన్ను గురించి నువ్వు పిండముగా రూపింపబడక మునిపే నీ గురించి కంప్లీట్ ఎరిగినటువంటి దేవుడే. ఆయన ఎంత ప్లాన్ కలిగిన పగలున్నంత వరకు ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను మనలను ఎంతకాలం ఉంచుతాడో నీవు నేను మనం ఏం చేయాలంటే ఆయన క్రియలను పంపిన వాని క్రియలు చేయాలి. నాట్ ఓన్లీ పాస్టర్స్, నాట్ ఓన్లీ ఎల్డర్స్, నాట్ ఓన్లీ బిలీవర్స్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ. ఈరోజు ప్రభువా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళావు? నీ పని చేయడానికి తీసుకుని వచ్చావా? నీ సాక్షిగా నన్ను వాడుకో. అక్కడ చూడండి, అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనం చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పోసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళి? సిలోయము అనే అర్థం ఏమిటంటే, సిలోయం అనే మాటకు అర్థం ఏమిటంటే పంపబడిన వాడు. దేవుడు ఇక్కడ ఈ పుట్టిగుడ్డివాడైనటువంటి అతన్ని మాత్రమే కాదు ఈ లోకానికి పంపించింది. దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా దేవుడు ఈ లోకానికి పంపించాడు. సిలోయం, సిలోయం అనేటువంటిది దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అంటే చర్చికి సాదృశ్యంగా కనిపిస్తుంది, లేక ఈ లోకానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ సిలోయం అనేటువంటి కోనేటికి వెళ్ళి అందులో నీవేం చేయాలి? అందులోనికి వెళ్ళి నీవేం చేయాలి? అందులోనికి వెళ్ళి నీవు కడుక్కోవాలి. ఇంకో మాట జ్ఞాపకం చేస్తా, ఇక్కడికి వచ్చి కడుక్కునే దానికంటే ముందుగా లేనిపోయిన బురద కూడా తీసుకొచ్చి దేవుని మందిరంలో, సిలోయం అనేటువంటి దేవుని మందిరంలో అంటించేటువంటి మానవాళిగా కనిపిస్తున్నామేమో మనం. కాలు జారితే అన్నా తీసుకోవచ్చు అంట, కానీ చెప్పండి, నోరు జారితే ఏం చేయలేం, వెనక్కి తీసుకోలేం. ఎన్ని మాటలు మన నోటి నుండి వచ్చేస్తూ ఉంటాయో. దేవుడు సిలోయమును ఆ యొక్క స్థలానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఈ సెయింట్ పీటర్స్ అనేటువంటి సిలోయం అనేటువంటి ఈ కోనేటికి దేవుడు నిన్ను ఇక్కడికి పంపించాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? నీవేం చేయాలి? నీవు నేను మనం ఏం చేయాలి? మనం కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? మన శరీరాన్ని, మన దేహాన్ని, మన హృదయాన్ని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏమవుతారు? వారు దేవుని చూస్తారు. ఈనాడు ప్రకంటోళ్లలో మనం ఎవరిని చూస్తున్నాం? ఆమెయ్య అమ్మ అమ్మ మామూలుది కాదయ్యా. అసలు ఆమెలో అంటే నువ్వు దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నావు? యాకోబు గారు వాళ్ళ అన్నయ్యలో ఎవరిని చూశాడు? ఫెనుయేల్ అన్నాడు. ఫెనుయేల్, ఫెనే, హిబ్రూలో ఫెనే అంటే ముఖం, ఏల్ అంటే దేవుడు. దేవుని ముఖాన్ని చూశాడు. దేవుడు నీ పోలిక, నా పోలిక, మన పోలిక. ఎవరి పోలిక ఇది? అందరిది. చెప్పండి, ఎవరి పోలిక? నీ ఒక్కడికే నువ్వు ఏమన్నా పైనుండి ఊడిపడ్డావా? అందరినీ తన పోలికలో దేవుడు చేసుకున్నాడు. మరి వాళ్ళల్లో నువ్వెవరిని చూడాలి? చెప్పండి, అందరిలో ఎవరిని చూడాలి? నువ్వు చూడలేకపోతున్నావంటే కారణం నువ్వు ఎవరు కుమార్తెవు కాదు, ఎవరు కుమారుడు కాదు. ఎస్ 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 చూసారా ఎంత ఆత్మీయంగా మీరు దీన్ని ఆలోచన చేయండి. లోక సంబంధిగా బిడ్డను ఎందుకు చూస్తున్నావు? యాకోబు వాళ్ళ అన్నయ్యను చంపేయాలి, యాకోబుని వాళ్ళ అన్నయ్య హతమార్చాలి. కానీ యబ్బోక్రేవులో ప్రార్థన చేసుకొని తన భార్య బిడ్డలతో కలిసి వెళుతూ ఉన్నాడు.
ఆ యొక్క ఒడ్డునకు వచ్చిన తర్వాత నేను నీ ముఖములో ఎవరి ముఖం చూచాను? దేవుని ముఖం చూచానన్నయ్య, దేవుని ముఖం చూచానన్నయ్య. ఈనాడు మనకు పొరుగు వారిలో, మనకి ఇరుగువారి మధ్యలో, నీ భార్యలో, నీ భర్తలో, లేకపోతే మన తోటి విశ్వాసిలో, లేకపోతే నీ యొక్క నైబర్లో, నీ ప్రక్కవారిలో మనము దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నామేమో. వాడండి, ఆయమ్మాయి అండి, అదండి అంటే నువ్వు తృణీకరిస్తున్నావంటే నీవు ఇతరులో దేవుని బిడ్డగా వారిని అంగీకరించలేకపోతావు. నువ్వు దేవుని బిడ్డ కాలేదు. నువ్వు ఇంకా పగలున్నంత వరకు ఈ యొక్క కోనేటికి వచ్చి, సిలోయమను కోనేటికి వచ్చి మనం ఏం చేయాలి? ప్రియ బిడ్డలారా, ఇప్పుడు అక్కడ పుట్టుగుడ్డివాడు అతని కాదు, ఇక్కడ కడుక్కోనటువంటి ప్రతివాడు కూడా ఇక్కడ గుడ్డివాడే. అర్థమైందా? అక్కడ పుట్టుగుడ్డివాడు అతని కాదు. ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సంధికి వస్తున్నాము, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని యొక్క చర్చ్, మేమండి 50 సంవత్సరాలు ఈ చర్చ్ కోసం అండి మేము ఎంత ప్రయాసపడ్డామండి, ఎక్కడికి వెళ్ళామండి, ఏ ఊరు వెళ్ళామండి, అది చేసామండి, ఇది చేసామండి. నిజమే, కాదంటలేదు. కానీ దేవుని మహిమార్థంగా మనం జీవించకుండా క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. దేవుడికి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం లేకుండా ఎన్ని చేసినా అవి వ్యర్థము, అవి చచ్చిన వానితో సమానం. యాకోబు పత్రికలో ఈ మాటలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక యోహాను సువార్తలో ప్రియబిడ్డలారా, ఇక్కడ దేవుడు నిన్ను ఈ కోనేటిలో, ఈ స్వస్థత అనేటువంటి ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఈరోజు, నా ప్రియమైన వారలారా, గుర్తుపెట్టుకోండి, స్వస్థత అనగానే అయ్యారు క్యాన్సర్ అండి, లేకపోతే కాళ్ళ నొప్పులండి, కీళ్ళ నొప్పులండి అనుకోమాకండి. శారీరక రుగ్మతలే కాదు, శరీరానికే కాదు, ఆత్మకే కాదు, మనసుకే కాదు, మనకి వ్యక్తిగత జీవితాలకి, మన యొక్క దేహానికి ఎక్కడెక్కడైతే ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నిటి నుండి కడుగబడమే స్వస్థత. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలుగా దేవుని సంధికి వస్తున్నాము. ఇవాళ అయ్యగారు మంచి ప్రసంగం చేశారండి, ప్రసంగానికి మార్కులు వేస్తున్నామే కానీ మనము ఆ పుట్టిగుడ్డివాడైనా కోనేటిలోనికి వెళ్ళి తన యొక్క ఆ యొక్క గుడ్డితనాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఈనాడు సంవత్సరాల తరబడి మనం వస్తూనే కడుగబడినటువంటి స్థితిలోనే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా రావడం పోవడం, అదే మురికి, అదే పాపం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా, పందిని తీసుకుని వచ్చి స్నానం చేసి పరుపు మీద పడుకోబెడితే ఎక్కడికి వెళ్తుంది? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ ఆ సిగరెట్ కొట్టు దగ్గరికి వెళ్తుంది, ఆ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళా టీవీ దగ్గరికే వెళ్తుంది, ఆ బూతుల దగ్గరికే వెళ్తుంది, ఆ పనికిమాలిన ఆలోచన దగ్గరికే వెళ్తుంది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ఒకవేళ ఆ పందెకు సర్జరీ చేసి ఆ పంది గుండెను మార్చేశారనుకోండి, గొర్రె పిల్ల గుండె వేశారనుకోండి, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? అది వ్యర్థమైనటువంటి వ్యర్థాలను తినడానికి అక్కడికి వెళ్ళదిక. ఎందుకని? దానిలో ఉన్నటువంటి హృదయం ఏమైపోయింది? మార్చబడింది. దాని గుండె మార్చబడింది, దాని గుండె మార్చివేశారు. పంది గుండె తీసివేసి మాంసపు గుండెను రాతి గుండెను తీసివేసి ఏ గుండె అమర్చాడు? మాంసపు గుండె. అదే దాని అర్థం, దాని అర్థం అదే. హెచ్కేల్ గ్రంథంలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు అమరుస్తాడు. కనుక ఈ రోజున ఈ సిలోయమను కోనేరు అంటే ఈ పుట్టుగుడ్డివాడు ఆ రోజున అక్కడ ఆ కోనేరు, నేను ఆ సిలోయమను కోనేటిలోకి వెళ్ళాను. నేను చూశాను, కనులారా చూశాను.
నేను కళ్ళులారా చూస్తుండగా ఒక ఇథియోపియన్, ఒక నీగ్రో పైనుండి ఆ కోనేట్లోకి దూకాడు. ఆఫ్టర్వర్డ్స్ ఏం జరిగింది అని అంటే, గబగబా సెక్యూరిటీ వాళ్ళు గబగబా వచ్చేసారు. చుట్టూరు మెస్ అక్కడ వేసి ఉంటుంది. గబగబా పరుగులు తీసుకుంటూ వచ్చేసారు. అప్పటికే కొన్ని సంవత్సరాలుగా అతని శరీరం నిండా స్కిన్ డిసీజ్ ఉంది. నా కన్నుల ముందే నేను చూశాను. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిలోయమను కోనేటిలో యేసు ప్రభు వారి దగ్గర జరిగిన సన్నివేశం కాదు, కానీ 2017వ సంవత్సరంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా కన్నుల ముందు జరిగిన సంభవం నేను చూశాను. ఆ క్రానిక్ స్కిన్ డిసీజ్ కలిగినటువంటి ఇథియోపియన్ దానిలో దిగి బయటకు వచ్చిన తర్వాత అతని శరీరం చూసుకుంటే నయమానుకున్నటువంటి పసిపిల్లవాని దేహం వలె అతని దేహాన్ని నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు యెరూషలేము వెళ్ళినా, ప్రక్కన ఉన్నటువంటి చర్చికి వెళ్ళినా, లేకపోతే ఈ రోజున కొంతమంది చర్చి మానేసి ఇవాళ రేపే జరుగుతున్నాయి, విజయవాడలో తిరణాలు జరుగుతున్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళినా నీ బుద్ధి మారకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తలలు బోడులైన కానీ చెప్పండి, తలంపులు బోడులవునా? అక్కడికి వెళ్ళి నువ్వు గుండు కొట్టించినంత మాత్రాన కాదు రబ్బాయ్, నీ తలంపులు మారాలి. విశ్వదాభిరామ వినురవేమ, మీ బుద్ధి మారాలి, నీ వంకర బుద్ధి మారాలి, నీ జీవితం మారాలి. రోజు మీరు స్త్రీలు భోజనం వండుతారు కిచెన్లో, అవునా? స్త్రీలందరికీ తెలుసు. ఆ డిబ్బీడు దానిలో వేసి వండుతున్నప్పుడు అన్నమంతా పట్టుకుని అన్నం ఉడకలేదంటారా, లేకపోతే గింజిపోస్తారా? ఎట్లా చూస్తారా? నీ సంగతి నా సంగతి కూడా కొంచెం చాలు ఆయన నీ బ్రతుకంతా చెప్పడానికి. అవునా కాదా? మనం చాలాసార్లు ఏదేదో అనుకుంటాం. నీ అనుదిన దైనందిన జీవితాలలో నీవు చేసే క్రియల్లోనే నీకో పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు, నీకో లెసన్ దేవుడు నేర్పిస్తున్నాడు. మనం ఎంతకాలం నుండి సెయింట్ పీటర్ సంఘానికి వస్తున్నాం, కడుగుబడ్డామా? అతడు ఒకే ఒక్కసారి సిలోయమను కోనేటిలోనికి వెళ్ళాడు. ఆ బురదను ఏం చేశాడు? కడుక్కున్నాడు. అతడికి ఏమొచ్చేసింది? పుట్టుగుడ్డివాడే కానీ అతనికి దృష్టి వచ్చేసింది, స్వస్థ వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎంతకాలం నుండైనా చర్చికి రావచ్చు, కానీ ఒకవేళ ఈ రోజున ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తారీఖున ఈ సిలోయమను కోనేరు అనేటువంటి ఇదిగో సెయింట్ పీటర్ సంఘములో ఇప్పుడు నీవు గాని కడుగుబడితే దేవుడు ఇప్పుడే నీకు స్వస్థత ఇవ్వడానికి దేవుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు. లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి వారులారా, లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి ఇదిగో ప్రియమైనటువంటి ఆత్మీయులారా, దేవుడు అది వ్యాపారం కావచ్చు, రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ బ్రతుకు కావచ్చు, ఒకవేళ మూయబడిన గర్భం కావచ్చు, ఒకవేళ ఉద్యోగం లేనటువంటి స్థితి కావచ్చు, ఒకవేళ గృహం లేకపోవచ్చు, ఒకవేళ నీ పేదవాడు అయితే ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు నీకు కడుగుబడితే, అందుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలు మనం చూస్తున్నాం. ఎక్కడ కడుగుబడాలి? సిలోయమను కోనేటిలో. అక్కడ నీళ్లు కాదు, ఆ నీళ్లు దేనికి సాదృశ్యం అంటే యేసు రక్తానికి సాదృశ్యం. యేసు రక్తము ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తుంది? శుద్ధులుగా చేస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాంద్యము కలిగినటువంటి మోషేని దేవుడు వాళ్ళ అన్నయ్యనిచ్చి, నీ అన్నయ్య అహరోను లేడా? దేవుడు చెప్తున్నాడు. ఉంటే ఉన్నాడు లేండి, మా అన్నయ్య ఉంటే ఉన్నాడు, ఆడిది నాది. మీ అన్నయ్య మీ చెల్లి ఉంది కదయ్యా, మీ తోడబుట్టినోడు
దాని నాదేనయ్య గారు. దేవుడు నిన్ను సృష్టించి ఒక గర్భంలో నుండి తీసి అహరోన్ని, మిరియాముని, మోషేని అన్నదమ్ములుగా ఈ యొక్క అమరాము యోకేబెదులకు ఇచ్చినవాడు ఎవరు వాళ్ళ ముగ్గురిని పుట్టించింది వాళ్ళకి ఎవరు? ఆయన కదా. మోషేకి నోటి మాంద్యం ఉన్న సంగతి దేవునికి తెలియదా? దేవుని దగ్గర నోటి మాంద్యం ఉందాయా? ఉంది. అయితే ప్రభువా, ఈ నోటి మాంద్యం నాకు అడ్డుగా ఉంది, దాన్ని తీసివేయా, నేను వెళతాను, నీ పని కొరకు వాడుకోవా. ఎన్నిసార్లు అంటాడు అక్కడ నోటి మాంద్యం. ఈనాడు చాలా మంది ఇలాంటి చాకులు చెప్తూ దేవుని పని కొరకు. ప్రియబిడ్డలారా, నోటి మాంద్యము కలిగినటువంటి ఒక వేదాంతి ఏం చెప్పాడంటే, మోషే కంటే పెద్దోడే ఎవరు? అహరోను. కానీ అన్న దగ్గరికి వెళ్ళి అడగడానికి ఫాల్స్ ప్రెస్టీజ్. నేను ఎందుకు అడగాలని, నేను ఎందుకు చెప్పాలి అడిగి? ఇట్లాంటి ఫాల్స్ ప్రెస్టీజ్తో అన్నదమ్ములు కొంతమంది బాంధవ్యాలు చెడగొట్టుకొని కుటుంబాల్లో కదా. సొంత సోదరి సిపోరా ఆ మిరియాము, మా తమ్ముడు ఆ నల్లటమ్మాయిని చేసుకున్నాడేంటి? ఎవరమ్మాయిని? ఏ ఊరమ్మాయిని చేసుకున్నాడు మోషే? ఏ ఊరమ్మాయిని చేసుకున్నాడు? ఏ కంట్రీ అమ్మాయిని చేసుకున్నాడు? మోషే గారు ఏ కంట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? నీగురు అమ్మాయిని చేసుకున్నాడు. వాడవలేక సణిగింది. దానివలన సోదరికి ఏమొచ్చింది మనందరికి తెలుసు కదా. ఈనాడు దానిలో మనము అన్నదమ్ముల యొక్క బాంధవ్యాలు ఏమవుతున్నాయి అంటే సరిగా ఉండట్లేదు. తోడబుట్టిన ఒకే గర్భంలో నుండి దేవుడు నిన్ను బయటికి తీస్తే, అహరోన్ని బయటికి తీస్తే, మిరియామును బయటికి తీస్తే, మోజెస్ను బయటికి తీస్తే, కొనుక్కోవడానిక, సణుక్కోవడానిక? అది ముందొస్తే పెద్ద గొప్పదా? ముందు పడితే దానికి ఏమైనా కొమ్ములు ఏమైనా వచ్చినాయా అని అనుకోవడానికి కాదు. ఈనాడు ఉమ్మడి కుటుంబాలు, ఆప్యాయత ఈనాడు మిస్ అయిపోయాయి. ప్రియులారా, అహరోనునట మోషే గారికి నోరుగా ఈయన ఏదైతే చెప్పాలనుకోడానో అహరోనుకి చెప్తే, అహరోను గారు వెళ్ళి అక్కడ ఇశ్రాయేలీయులకి చెప్పాడట. అదే దేవుడు ఆ ఉన్నంత కాలం ఆయన్ని దేవుడు వాడుకున్నాడట. హల్లెలూయా. నోటి మాంద్యం ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఎట్లా వాడుకోవాలో తెలుసు ఆయనకి. హల్లెలూయా. అది అడ్డు కాదు. నిన్ను నిర్మించిన వాడు ఆయన, నిన్ను పుట్టించిన వాడు ఆయన. నీ కండిషన్ తెలుసు ఆయనకి, నీ పొజిషన్ తెలుసు ఆయనకి, నీ స్థితి తెలుసు ఆయనకి. నిన్ను ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు ఆయనకి. ప్రియమైనటువంటి వారలారా, నేను ముగించేస్తున్నాను. మనము దేవుని దగ్గరకు వచ్చి, సిలోయమను కోనేటి దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైతే కడుక్కుంటామో నేను 3 రిఫరెన్సులు చెప్పేసి ముగించేస్తా. 3 రిఫరెన్సులు చెప్పేసి నేను ముగించేస్తా. 3 రిఫరెన్సులు చెప్పేసి అదేంటంటే, మొట్టమొదటి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చూడండి అర్రా. యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ బేతెస్దా అనేటువంటి కోనేరు చూస్తున్నాం, అక్కడ సిలోయమను కోనేరు. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా అనేటువంటి కోనేరు చూస్తున్నాం. ఈ బేతెస్దా కోనేరులో 38 ఏండ్లుగా ఒక అతను పక్షవాయువుతో పడున్నాడు. అవునా కదా? పక్షవాయువుతో పడు అంటే దీని అర్థం ఏమిటంటే, సంవత్సరాల తరబడి వస్తున్నామే కానీ కార్యాలు చూడని వాళ్ళు దీనికి సాదృశ్యం అన్నమాట. కాళ్ళుండి పక్షవాయువు, చేతులుండి పక్షవాయువు, కన్నులుండి దేవుని కార్యాలు చూడలేనటువంటి పక్షవాతం అన్నమాట ఇది. ఇలాంటి పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు ఈనాడు సంఘాల్లో ఉంటూ ఉన్నారు. కనుక
ఆ యొక్క కోనేటి దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు, ఆ నీళ్లను కదిలించినప్పుడు దేవదూత ఏం జరిగింది? వెంటనే వెంటనే, ఇప్పుడు అందరూ చెప్పండి ఈ మాట, వెంటనే వెంటనే చెప్పాలి. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని, వెంటనే అంటే ఇప్పుడే కదా, ఇప్పుడే. అందరు చెప్పండి వెంటనే, అందరు చెప్పండి వెంటనే. దానికంటే పైన 6వ వచనం చూడండి. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అంటే నీ గురించి ఆయనకి తెలుసా లేదా? ఆ 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నావని సంగతి తెలుసు. నీ గురించి, నా గురించి నువ్వు ఎక్కడ పడి ఉన్నావో తెలుసు ఆయనకి. ఎరిగి ఏమంటున్నాడు? స్వస్థపరచబడగోరుచున్నావా? ఈ మాట అందరూ నా వెనుక ఈ మాట చెప్పండి. అందరూ చెప్పాలి. ఇప్పుడు అందరూ, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు కూడా చెప్పాలి. స్వస్థపడగోరుచున్నావా చెప్పాలి. అందరూ చెప్పాలి. స్వస్థపడగోరుచున్నావా? అందరు చెప్పడేనంటారా? గట్టిగా చెప్పాలి. స్వస్థపడగోరుచున్నావా? లేదయ్యా, ఇంకా 38 ఏళ్ళు ఉన్నాను, ఇంకో 38 ఏళ్ళు ఇక్కడే ఉంటానయ్యా, హాస్పిటల్కి దారాదత్తం చేయాలయ్యా, మాకు రైల్వేలో ఫ్రీగా మందులు ఇస్తారయ్యా అక్కడ, కాబట్టి ఆ రోగాలు నాకు అట్లాగే ఉండాలయ్యా. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? స్వస్థపడగోరుచున్నావా? ఎప్పుడైతే ఆ కోనేటిలోనికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆశ్రయించారో వెంటనే, ఇప్పుడే, అది క్యాన్సర్ రోగం కావచ్చు, దానికంటే క్రానిక్ డిసీజెస్, ఒకవేళ ఇంకా క్రానిక్ ఏదైనా సరే, అది ఎలాంటిదైనా సరే, వెంటనే ఆయన స్వస్థపరచగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, ఇందాకేం అక్కడ అయ్యా, ఇక్కడ అమ్మా. ఇప్పుడు స్త్రీలందరూ అమ్మా, మీ మమ్మీ ఏమో, ఒకవేళ నువ్వేనేమో, మీకున్న బలహీనత ఏమో, అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో అని. ఆ గడియలోనే అంటే ఇప్పుడు ఈ మినిటే, ఈ సెకనే, ఆ గడియలోనే. అందరు చెప్పండి ఆ గడియలోనే అంటే ఈ సెకనే, ఇప్పుడే, ఉన్న పళన ఆ గడియలోనే దేవుడు నీ భార్యకు ఉన్నటువంటి బలహీనతను దేవుడు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఇందాక మార్కు సువార్త 16వ అధ్యాయంలో, నమ్మినవాడు ఏం చేయబడును? రక్షించబడును. నమ్మినవాడు రక్షించబడతాడు, కార్యాలు చూస్తాడు, అద్భుతాలు జరుగుతాయి. ఇందాక అక్కడ వెంటనే కదా, వెంటనే. ఇక్కడేమో ఆ గడియలోనే. అంటే ఈ 2025వ సంవత్సరము ఫిబ్రవరి నెల 9వ తేదీన ఆల్మోస్ట్ 10 గంటలు దాటి 20 నిమిషాలు అవుతున్నటువంటి ఈ గడియలోనే, ఇప్పుడే, ఒకవేళ మంచం మీద పడి ఉన్నటువంటి నీ అమ్మను, ఒకవేళ నాన్నను కావచ్చు, ఒకవేళ మీ తల్లిని కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, ఒకవేళ ఎవరైనా కావచ్చు, ప్రియబిడ్డలారా, దేవుడు స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. తక్షణమే వాడు లేచి, వాడు పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన. తక్షణమే అంటే ఇప్పుడు అందరూ కూడా లేచి ఒకసారి నిలబడదామా? అందరూ కూడా లేచి నిలబడదాం ఒకసారి. అందరూ కూడా లేచి నిలబడదాం ప్లీజ్. అందరూ కూడా తక్షణమే అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, అయ్యా నాకు నడుము నొప్పి అయ్యా, మా ఆవిడ గారికి, నాకు చాలా బలహీనతో వచ్చానయ్యా, నాకు చాలా సమస్యతో వచ్చానయ్యా, నేను ఇబ్బందితో వచ్చానయ్యా, ఇరుగుతో వచ్చానయ్యా,
కానీ వాడు వెళ్ళేటప్పుడు తక్షణమే వాడు పరిపెత్తుకొని ఎలాగెళ్ళాడు? నడుస్తూ స్వస్థత పొంది ఆరోగ్యం కలిగి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కారాము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతుతన కారాము చాపి స్వమానుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకెత్తునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిత్తునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని శాంతి నొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కారము చాపి రమ్మనుచు. సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కారము చాపి రమ్మనుచున్నాడు. వద్దామా? ప్రభు దగ్గరికి వద్దామా? సిలోయమును కోనేటి దగ్గరికి అతడు వచ్చాడు. వెంటనే అతడు బాగుపరచబడ్డాడు. ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చాడు, బాగుపరచబడ్డాడు. నోటి మాంద్యము కలిగినటువంటి మోజెస్ని దేవుడు వాడుకున్నాడు. ఆ మోజెస్ని 10 అద్భుతాలు చేసేటువంటి వాడిగా ఐగుప్తు దేశంలో దేవుడు అక్కడ వాడుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని ఆయన ద్వారా దేవుడు ఏం చేయించాడు? పాయలు జయించాడు. ఐగుప్తు దేశంలో నుండి కానానులోనికి వెళ్ళడానికి దేవుడు వాళ్ళని అద్భుత కార్యాలు జరిగించి మోజెస్ను వాడుకున్నాడు. మోజెస్ను పంపిన దేవుడే, తన కుమారుడైన క్రీస్తును పంపిన దేవుడే, తన శిష్యులను పంపిన దేవుడే. దేవుడు మనల్ని కూడా పంపించి ఆ స్వస్థత చేయడానికి దేవుడు మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు. కనుక ఆయన దగ్గరకు వద్దామా? కడుగుపడదామా? ఇప్పుడే కడుగుపడితే వెంటనే తక్షణమే ఆ గడియలోనే దేవుడు నిన్ను నన్ను మనలను ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక అందరూ కూడా 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. 2 చేతులు జోడించి 1 సెకండ్ ప్లీజ్ కళ్ళు మూసుకోండి. 1 సెకండ్ అందరూ కూడా ప్లీజ్ 2 చేతులను జోడించి అటు ఇటు చూడొద్దు. మీరు మీ బలహీనత గురించి మనుషులకి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. మీ నీడ్ ఏంటో, మీ సమస్య ఏంటో, మీ ఇబ్బంది ఏంటో, మీ ప్రాబ్లం ఏంటో, అది వ్యక్తిగతమైనది కావచ్చు, మీ కుటుంబపరమైనది కావచ్చు, నీ బ్రతుకు గురించింది కావచ్చు, నీ లైఫ్ గురించింది కావచ్చు, నీ ఫ్యూచర్ గురించి కావచ్చు. చిన్న బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, ప్లీజ్ 2 చేతులు జోడించండి. ప్లీజ్ 2 చేతులు దేవుని వైపు జోడించండి. ప్లీజ్ 2 చేతులు జోడించండి. కళ్ళు మూసుకోండి. 1 నిమిషం. ప్రభు అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? అయ్యా నన్ను స్వస్థపరచవా? నా భార్యను స్వస్థపరచవా? నన్ను స్వస్థపరచవా? నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉందయ్యా, స్వస్థపరచవా? ఇప్పుడే నీవు ఆయన దగ్గరకు వచ్చి కడుగుపడగలిగితే
ఇప్పుడే ఇప్పుడే ఎప్పుడో కాదు దేవుడు మన విషయాల్లో కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అద్భుతం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. సిలోయ మన కోనేరు అంటే ఏదో కాదు, సెయింట్ పీటర్ సంఘమే. దేవుడు నీ జీవితంలోనే మళ్ళా రేపు వచ్చే ఆదివారం కల్లా దేవుడు మీ కుటుంబాలలో, మీ జీవితాలలో చాలా మంది సాక్ష్యాలు చెప్పబోతున్నారు. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు తాకబోతున్నాడు. దేవుడు మీ బలహీనతను, మీ ప్రాబ్లంని, మీ పరిస్థితిని దేవుడు ఆయన సాల్వ్ చేయబోతున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా నాయన, నీవు మమ్మల్ని స్వస్థపరచకూడదు కోరుచున్నావా అని అడుగుతున్నావు నాయన. అవును ప్రభువా, నాకు స్వస్థత కావాలయ్యా. నా శరీరానికి స్వస్థత కావాలయ్యా. నా జీవితానికి స్వస్థత కావాలయ్యా. నా బ్రతుకునకు స్వస్థత కావాలయ్యా. మా ఇంటికి స్వస్థత కావాలయ్యా. నా యజమానికి స్వస్థత కావాలయ్యా. నా భార్యకు స్వస్థత కావాలయ్యా. మా అమ్మకి స్వస్థత కావాలయ్యా. మా నాన్నగారికి స్వస్థత కావాలయ్యా. మా యొక్క అన్నదమ్ములకు స్వస్థతలు కావాలయ్యా. మా యొక్క తోడబుట్టిన వాళ్ళకి స్వస్థతలు కావాలయ్యా. మా పిల్లలకి స్వస్థతలు కావాలయ్యా. మా యొక్క కుమారుడు, కోడలు, బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళకి స్వస్థతలు కావాలయ్యా. మాకు స్వస్థత కావాలయ్యా. అయ్యా, అలనాడు నీవు వెంటనే ఆ గడియలోనే తక్షణమే వారిని స్వస్థపరిచావే. వెళ్ళేటప్పుడు కార్యాలు చూడగలిగారు. ఇప్పుడు ప్రభువా, అదే కార్యం దేవనాయన అలనాడు జరిగించినటువంటి కార్యం, మార్కు సువార్త 11వ అధ్యాయం, మీరు ప్రార్థన చేయనప్పుడు దానిని పొంది ఉన్నామని నమ్మిన కదా ఆయన మీకు అప్పుడే ఆ కార్యాన్ని అనుగ్రహిస్తాడు. 11వ అధ్యాయంలో 11వ వచనం ఈ మాటలు మేము చూస్తాం నాయన. కనుక ఇప్పుడే ఆ కార్యాలు మీరు జరిగించబోతున్నారు. స్తోత్రాలు. భారముతో వెత్తబడినటువంటి వాక్యాన్ని మా బిడ్డల హృదయాలు మీరు జరిగించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి మా బిడ్డల జీవితాలలో, ఒకవేళ రాలేకపోయి ఉంటే వాళ్ళ జీవితాలలో, ఒకవేళ బలహీనలై ఉంటే వాళ్ళ జీవితాలలో, ఇప్పుడే పడక మీద లేవలేని స్థితిలో ఉన్నటువంటి మా బిడ్డల జీవితాలలో, అనారోగ్యంతో నిండి ఉన్న వాళ్ళ జీవితాలలో, అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి బ్రతుకుల్లో ఇప్పుడే నిజమైనటువంటి స్వస్థత దేవా దయచేయబోతున్నారు. దేవా, మీ స్తోత్రాలు. సహాయం చేయమని మా మనవులన్నీ కూడా మీరు విని ఉన్నారని నమ్మి, మీరు కార్యం జరిగించి ఉన్నారని నమ్మి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.